యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మీ సొవ్వీటి అడిగారంటే మన పెళ్లి కౌరులన్నీ చెప్పేస్తానండి. మన బొంతు వారి పెళ్లి సందరండి. మన బొంతు వెంకట సత్యనారాయణ గారు శ్రీమతి మీరమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరే పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన లక్ష్మీ గణేష్ పెళ్ళండి. మంచి మనసు ఉన్నాడు, సొగసైనడు. మరి మన లక్ష్మీ గణేష్ని చేసుకుపోయా సక్కని సొక్క ఎవరంటారా? మన అల్లవరం దగ్గర బెండమూడు లంక వాస్తవ్యులు మన పెచ్చెట్టి సోమేశ్వరరావు గారు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు లేరు. చూడమొచ్చడుగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన మహాలక్ష్మి దివ్య అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించా గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికీ పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్ళి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖు అనగా బుధవారం రాత్రి 9:09 పెళ్ళి ఎక్కడంటారా? మన పేకేరు గ్రామంలో మన పెళ్లి కొడుకింటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మాటగా వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలో మన సార్ వడ్డిచ్చేస్తారండి. మర్చిపోకండి. ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి.